థ్యాంక్ యూ ఎవ్రీవన్. ఇక్కడ వచ్చిన వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్. ఈ సినిమా నేను బిగ్ బాస్ నుంచి వచ్చిన తర్వాత ఒప్పుకోలేదు. బిగ్ బాస్ కంటే ముందే మాలియా నా ఫ్రెండ్. ఒక షార్ట్ ఫిలింగా ఈ సినిమా తీసుకొచ్చాడు, ఒక ఇండిపెండెంట్ ఫిలింగా నాకు ఈ సినిమా తీసుకొచ్చాడు. మాకు అది వర్కౌట్ కాలేదు. సో వెళ్ళే ముందు కలిసి నేను ఈ సినిమా నీతో చేయాలంటే అప్పటికప్పుడు కాఫీ షాప్లో కూర్చొని చెప్పి ఒప్పించుకొని అగ్రిమెంట్ సైన్ చేయించుకొనేసి నన్ను లోపల పంపించారు. సో బయటకు వచ్చిన తర్వాత చేసిన సినిమా అయితే కాదు, ఇది ముందు నుంచే మనోడు పాపం కొన్ని సంవత్సరాల నుంచి రాసి పెట్టుకున్నాడు నా కోసం. అండ్ మాలియా ఇస్ లైక్ నా ఫ్రెండ్ చెప్పాలంటే. నా కోసం నాకు ఎలా సెట్ అవుతుందని డిజైన్ చేశాడు నీటి క్లారిటీగా. సో థ్యాంక్ యూ మాలియా, మంచి సబ్జెక్ట్. అండ్ మహేంద్ర గారు మీ సపోర్ట్ అయితే అల్టిమేట్. ఎందుకంటే ఆఫీస్కి వచ్చిన ప్రతిసారి ఆయన ఇచ్చే రెస్పెక్ట్ కానీ ఆయన మాట్లాడే విధానం కానీ ఒక ఆర్టిస్ట్తో అది చాలా బాగుంటుంది. ఆ బాండింగ్ అంటే సొంత మనుషులతో మాట్లాడిన బాండింగ్ ఉంటుంది. ఇంకా మిగిలితో చెప్పాలి అంటే సురేఖ గారు మా అక్క. నేను మేడం మేడం అని పిలిచి అక్క మేడానికి ఇదే ఫస్ట్ టైం. అంటే ఆవిడని ఎప్పుడో మేము అదే కొద్దిగా ఈ స్టేజ్లో ఉన్నప్పటి నుంచి చూస్తున్నాను అక్క. సో ఒకేసారి అంటే రకన్న అంతే రకన్న. సో ఐఎమ్ హ్యాపీ టు వర్క్ విత్ యూ సుప్రీత. అండ్ ఈ సినిమా ఎలా రాబోతుంది ఎలా వస్తుందని స్టేజ్ మీద ఊపేసుకొని చెప్పడానికన్నా అయిపోయిన తర్వాత చూస్తే మీరే చెప్తారు ఎలా ఉంటుందనేది. థ్యాంక్ యూ సో మచ్ వన్ అండ్ ఆల్. నన్ను ఎంత బాగా సపోర్ట్ చేశారో నా సినిమాకి కూడా అంతే సపోర్ట్ చేయండి. ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ సపోర్ట్ చేసి బ్లెస్సింగ్స్ ఇవ్వండి. థ్యాంక్ యూ సో మచ్. లవ్ యూ ఆల్. అంటే ముందు తరం అంటే మాకన్నా ముందు వచ్చాడని ఉద్దేశం. ముందు ఫిలింనగర్లో కాలు పెట్టాడు. అది మా కర్మ కొద్ది మా అదృష్టం కొద్దీ. సో వీళ్ళందరూ కూడా ఇందులో కోనేటి సీన్ కానీ వీడి ఫ్రెండ్ గోపికి ఫ్రెండ్. సో ఇంకా తర్వాత అదిగో వాడు ఉన్నాడు, ఇంకోడు ఉన్నాడు, అదిగో మా వాడు సీను వీడు చాలా ఇంత చిన్న పిల్లాడు అప్పుడు వచ్చాడు జెమినీ టీవీలో పనిచేసేవాడు. ఈడు నేను ముగ్గురం నమ్మండి నమ్మకపోండి భోజనానికి కావాలంటే మెస్ ఉండేది. మెస్లో 10 రూపాయలు ఇస్తే 15 రూపాయలు అయితే మేము ముగ్గురు తినేవాళ్ళం ఆఫీస్లో. ఎందుకంటే మాకు ఎవరు లేరు ఇక్కడ. సో ఖచ్చితంగా రూము అదే పరిస్థితి. అక్కడి నుంచి వీడు నిజం చెప్పాలంటే చాలా కష్టపడి ఇంత దూరం వచ్చాడు. చాలా అంటే చాలా. అందరూ కూడా ఇవన్నీ ఎందుకు చెప్తున్నా అంటే ఎగ్జాంపుల్స్ ఇక్కడ ఉన్న స్టోరీలన్నీ అయ్యే. ఏమీ పెద్ద బ్యాక్గ్రౌండ్లు ఉండి లేదంటే సల్లపిల్లి జమీందారులు లేదంటే ఇది ఏం లేదు. అందరూ రూపాయి కూడబెట్టుకొని ఇక్కడికి వచ్చి ఎట్లాగైనా సరే నిలబడాలి అనే తపంతో వచ్చారు. సో ప్రేక్షకులను కోరేది ఏంటంటే వాళ్ళన్నీ మంచి ప్లాట్ఫామ్స్ వచ్చినాయి, ఓటీటీలు కానీ వీటన్నిటి కానీ. సరే ఓటీటీలో అయినా సరే చూడండి, అంత టైం లేకుండా ఉండదని నేను అనుకుంటున్నాను. ఓటీటీలో అయినా చూడండి అట్లీస్ట్. ఎందుకంటే చిన్న సినిమా అని ఈజీగా తీసుకోవద్దు. మీరు ఇవాళ చూడండి, నేను చేసిన సినిమాలన్నీ ఇప్పుడే వస్తున్నారు. మంచి కథలే, టైం బ్యాడ్ అంతే, ఏం లేదు. సో సినిమా అనేది నిజంగా మనకు స్ట్రెస్ బస్టరు. ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ కూడా ఒక లైఫ్లో ఏదో రకంగా ఎదగాలి, నిలబడాలని చెప్పి హైదరాబాద్ వచ్చి ఫిల్మ్ ఇండస్ట్రీలో నిలబడాలని తపనతోటి పనిచేసేవాళ్ళు ఎవరు కూడా ఒక్కొక్కరికి ఒక్కొక్క టైం వస్తుంది. ఆ టైం వచ్చి ఖచ్చితంగా వస్తాయి. వీళ్ళందరికీ మొత్తానికి టైం, అందరికీ టైం వస్తుంది. ఎవ్వడికి టైం రాకుండా ఎవ్వడు ఉండడు. ప్రతి వాడికి టైం వస్తాయి. ఒకటి ఓపిక కావాలి, కష్టపడి దాని మీద అంటే మన క్యారెక్టర్ అనేది చూపిస్తే ఖచ్చితంగా ఏదో ఒక రోజు నిన్ను మాత్రం తీసుకెళ్ళి అక్కడ కూర్చోబెడుతుంది. అందులో సందేహం లేదు. చాలా ఎగ్జాంపుల్స్ ఉన్నాయి దీనికి సినిమా ఇండస్ట్రీలో. సో ఎందుకంటే సోహైల్ గురించి చెప్పడానికి ఇదంతా చెప్తున్నాను. సోహైల్ అనేవాడు నిజంగా తనకు వచ్చినటువంటి అన్ని రెమ్యునరేషన్లు అవి ఇవి ఇంకా కొంతమంది దగ్గర సంతకాలు పెట్టి రిలీజ్కి ఇవన్నీ చేస్తున్నాడు అబ్బాయి. అంటే డెఫినెట్గా ఖచ్చితంగా నిలబడతాడు. సినిమా పట్ల ప్యాషన్ ఉంది, ఎలాగైనా నిలబడాలనే కసి ఉంది. కాబట్టి ప్లీజ్ తనకి మీరందరూ కూడా సపోర్ట్ చేస్తారని ఆశిస్తూ, ముఖ్యంగా మీడియా మిత్రులకు అలాగే సోషల్ మీడియా సమూహానికి అందరికి కూడా రిక్వెస్ట్ చేసేది ఏంటంటే ప్లీజ్ చిన్న సినిమాని బతికించండి, ఎదుగుతున్న ఆర్టిస్టులని నిలబెట్టండి. ప్రతి ఒక్కళ్ళు కూడా ఏదో ఒక సాధించాలి. మీరు ఎట్లయితే కెమెరాలు పట్టుకొని పెన్నులు పట్టుకొని వచ్చారు, అందరూ కూడా ఏదో ఒకటి సాధించాలని ఇక్కడికి వచ్చారు. ఈ సినిమాకి పనిచేసిన ఆర్టిస్టులు కానివ్వండి, ప్రతి ఒక్కళ్ళు కూడా, ప్రొడ్యూసర్ భాష పాపం ఊరికి చిన్న సంచి తీసుకొని వచ్చాడు. వీడికి చిన్న సంచి తీసుకొని, సార్ మనం సినిమా తీద్దామని వచ్చినాం సార్ అన్నాడు.
అమ్మా దొరికిండ్రా గోపిగడికి అనుకున్నా. అంటే గోపి దగ్గరికి వస్తారు అందరూ. మరి కంప్లీట్ చేశాడు కదా, కొంచెం స్ట్రగుల్స్ హడ్డిల్స్ ఉంటాయి, కానీ సినిమా తీస్తాడు, బయట వేస్తాడు. అంటే సో భాషాబాయి కూడా పాపం దాదాపు ఇంతకుముందు కొంచెం ఇంత ఉండేది, అది మొత్తం ఈ లెవెల్కి వచ్చింది. రిలీజ్ నాటికి ఏ లెవెల్కి వెళ్ళొద్దో తెలియదు, అది వెళ్ళిద్ది, కానీ ఖచ్చితంగా నిలబడతాడు. నేను ఎందుకనంటే గోపి దగ్గర ఉన్న గుణం అంటే స్క్రిప్ట్ కరెక్ట్గా పట్టుకుంటాడు, అదైతే నిజం. డబ్బులు పట్టుకోపోయినా కానీ స్క్రిప్ట్ మాత్రం పక్కాగా పట్టుకుంటాడు, సందేహం లేదు. స్క్రిప్ట్ జడ్జిమెంట్ మాత్రం తన దగ్గర ఉంది. నాకు తెలిసి వేళ్ల మీద లెక్క పెడితే 2-3 సినిమాలు మిస్ అయినాయేమో, కానీ వాడు చేసిన ఏ సినిమా కూడా ఇంతవరకు మిస్ అవ్వలేదు. ఒక్కడికి దారుణంగా మిస్ అయింది ఏంటంటే నాకే, అది చెప్పుకోకూడదు, దాన్ని వదిలేయండి, ఎందుకు నీ మధ్య కూడా దొరికాను, సరే కానివ్వండి, ఎక్కడ పోతాడు. సో ఇలా అందరూ కూడా కష్టపడి ఎదుగుతున్నవాళ్ళు, దయచేసి ప్రతి ఒక్కళ్ళు కూడా సపోర్ట్ చేయండి. ముఖ్యంగా సోహైల్కి, నాకు సినిమా మనోడు మొత్తం ఎత్తుకున్నాడని తెలిసిన తర్వాత నిజంగా నేను చాలా టెన్షన్ పడుతున్నా, నిజంగా టెన్షన్ పడుతున్నాను నేను. నాకు తెలుసు ఆ బాధ ఎలా ఉంటుందో. ఇదే ప్రసాద్ ల్యాబులకు వచ్చి ఎన్ని సినిమాల దగ్గర నిలబడ్డానో, ఇదే ప్రసాద్ ల్యాబ్లో, ఇదే రామానాయుడు కలర్ ల్యాబుల్లో, ఇదే రామోజీ ఫిలిం సిటీలో నైట్ పడుకొని బాక్స్ తీసుకొని వచ్చిన రోజులు ఉన్నాయి. నేను ప్రింట్ తీసుకొని థియేటర్లో వదిలేసి వెళ్ళిన రోజులు ఉన్నాయి. 10 గంటల 45 నిమిషాలకి ఆ వచ్చే ఆటో వాడిని, పోయేవాడిని, ప్రతివాడిని తిట్టుకుంటా వచ్చి థియేటర్లో, వెంకటేశ్వర థియేటర్లో పడేసిన రోజులు ఉన్నాయి. సినిమాలు అది అంత కష్టం ఉంది దీని వెనకాల. సోహైల్ని తలుచుకుంటే నాకు నిజంగానే ఆ కన్సర్న్ ఉంది. ఖచ్చితంగా ఈ అబ్బాయి నిలబడతాడు, ఏమన్నా కానీ నిలబడతాడు, నిలబడే కసి ఉంది ఆ అబ్బాయి దగ్గర. అలాగే భాషాబాయి పొట్ట ఇలా ఉంటూ నేను చూడలేని, కొంచెం పెంచాలి మీరు అందరూ కూడా, ఎట్టి పరిస్థితుల్లో కూడా. మా బీమ్స్ మ్యూజిక్ గురించి మీ అందరికీ నేను కొత్తగా చెప్పేదే ఉంది. నేను యాక్చువల్గా నేను బిగ్ బాస్ హౌస్కి వెళ్ళే ముందే బీమ్స్ని నేను బుక్ చేశాను, తన మ్యూజిక్ డైరెక్టర్గా నేను బుక్ చేసుకున్న తన్ని. సో ఇప్పుడు వచ్చిన తర్వాత కొంచెం పెరిగి, సార్ మనది కొంచెం అని అన్నాడు వాళ్ళ మేనేజర్ మొన్న ఫోన్ చేసి. ఓ ఆగు. అలాగే ఏముందండి, ప్రొడ్యూసర్గా రూపాయి ఇస్తే పావులు వేయటానికి ఎప్పుడు వెనకాడ్డు, ఎవరు కూడా, ఏ ప్రొడ్యూసర్ కూడా వెనకాడ్డు. సో ఈ సినిమా సూపర్ డూపర్ హిట్ అయ్యి భాషాబాయి చూస్తే గెలిచాడు, పొట్ట పైకి లెగవాలి, నేను అదే చూస్తాను, ఇంకేం చూడను, గెలిచాడు అనేది మీరు అందరూ గెలిపించాలి. అలాగే సోహైల్ని కానివ్వండి, ఇందులో పనిచేసిన ప్రతి ఆర్టిస్టు, ప్రతి టెక్నీషియన్కి అందరికి కూడా పేరు పేరున ఆల్ ది బెస్ట్. మీ అందరికి కూడా ధన్యవాదాలు. థ్యాంక్ యూ శివన్న, థ్యాంక్ యూ సో మచ్. వన్స్ అగైన్ కంగ్రాచులేషన్స్. #90sకి మీకు ప్రొడ్యూసర్ కూడా వెనక ఆడ్డు. సో ఈ సినిమా సూపర్ డూపర్ హిట్ అయ్యి భాషాబాయి చూస్తే గెలిచాడు, పొట్ట పైకి లెగవాలి, నేను అదే చూస్తాను, ఇంకేం చూడను, గెలిచాడు అనేది మీరు అందరూ గెలిపించాలి. అలాగే సోహైల్ని కానివ్వండి, ఇందులో పనిచేసిన ప్రతి ఆర్టిస్టు, ప్రతి టెక్నీషియన్కి అందరికి కూడా పేరు పేరున ఆల్ ది బెస్ట్. మీ అందరికి కూడా ధన్యవాదాలు. థ్యాంక్ యూ శివన్న, థ్యాంక్ యూ సో మచ్. వన్స్ అగైన్ కంగ్రాచులేషన్స్. #90sకి మీకు